సిఆర్సి ఎందుకు చేయాలి, చేయడం ఎలా? సిఆర్సి అంటే క్లోజ్, రిజల్ట్ అండ్ క్లియర్. అయితే ఇది కంట్రోల్ యూనిట్లో ఈ ఆప్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కంట్రోల్ యూనిట్ ఆన్ చేయగానే మనకి క్లియర్ బటన్ నొక్కగానే అందులో ఏదైనా సమాచారం ఉన్నట్లయితే సిఆర్సిని చేయాలి. అదేవిధంగా మాక్ పోల్ అయిన వెంటనే మనం సిఆర్సిని చేయవలసిన అవసరం ఉంది. దీన్ని గమనిస్తూ ఇక్కడ చూపించిన విధంగా సిఆర్సిని తప్పనిసరిగా చేసాకే ఓటింగ్ ప్రారంభించాలి. ఇప్పుడు క్లోజ్ బటన్ నొక్కగానే మనకి ఇక్కడ ఈ విధమైనటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక డేటు, టైం, అదేవిధంగా మనకి సీరియల్ నెంబరు, ఆ తాలూకు కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబరు, అదేవిధంగా మనకి క్యాండిడేట్స్, ఉదాహరణకి ఇక్కడ మనం 5 చూపించడం జరిగింది. క్యాండిడేట్స్ 5. అయితే టోటల్ పోల్డ్ ఓట్స్ మనం ఇక్కడ మాక్ పోల్ కాబట్టి 50 చూపించాం. 50. పోల్ క్లోజ్ చేసాం. అయితే ఇప్పుడు క్లోజ్ చేయాలి. మనం దీన్ని బ్యాలెట్ యూనిట్తో అనుసంధానం చేసాకే చేయాలి. అదేవిధంగా రిజల్ట్ బటన్ నొక్కాం. ఇప్పుడు రిజల్ట్ బటన్ నొక్కగానే ఈ విధంగా మనకి కనిపిస్తాయి. పోల్ రిజల్ట్, పీడిటి అంటే పోలింగ్ డేటు, అలాగే పిఎస్టి అంటే స్టార్టింగ్ టైం పోలింగ్, పిఈటి అంటే ఎండింగ్ టైం, అదేవిధంగా సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, అలాగే క్యాండిడేట్స్ 5 అని చూపించింది. అలాగే టోటల్ పోల్డ్ ఓట్స్ మనం 50 ఓట్లు వేసాం కాబట్టి 50 అని చూపిస్తుంది. అలాగే క్యాండిడేట్ 1కి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఇక్కడ 10 అని చూపించింది. క్యాండిడేట్ 2కి కూడా ఓట్లు 10 పోలైనట్లు చూపిస్తుంది. క్యాండిడేట్ 3కి కూడా 10 ఓట్లు పోలైనట్లు చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఏజెంట్లు వేసినటువంటి ఓట్స్ ఇవి. క్యాండిడేట్ 4కి 10 ఓట్లు వేసినట్టు చూపించింది. అంటే మనకి 5 క్యాండిడేట్ల తాలూకు 5 ఏజెంట్లు ఈ విధంగా పోలింగ్ జరిపేటప్పుడు వస్తున్న ఫలితాలు. క్యాండిడేట్ 5కి ఓట్స్ 10 అని చూపించింది. ఇప్పుడు ఎండ్ అని చూపిస్తుంది, అంటే రిజల్ట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత కొద్ది సేపటికి ఏం చేయాలి, మనం ఈ రిజల్ట్ అంతా పోవాలంటే క్లియర్ బటన్ నొక్కాలి. డిలీటింగ్ పోల్డ్ ఓట్స్ ఇక్కడ మనం చూపిస్తున్నట్టు క్లియర్ బటన్ నొక్కగానే క్యాండిడేట్స్ 5, అదేవిధంగా టోటల్ పోల్డ్ ఓట్స్ 0, క్యాండిడేట్ 01 అంటే 1వ క్యాండిడేట్కి ఓట్స్ 0, అదేవిధంగా 2వ క్యాండిడేట్కి ఓట్స్ 0, అదేవిధంగా క్యాండిడేట్ 3వ వాడికి ఓట్స్ 0, ఇప్పుడు క్యాండిడేట్ 4వ వాడికి ఓట్స్ 0, అలాగే క్యాండిడేట్ 5వ వాడికి ఓట్స్ 0 అని చూపించింది. ఇప్పుడు ఈ ఎండని చూపిస్తుంది. ఈ ఎండని చూపించగానే మనం ఆగుతుంది. ఆగిన వెంటనే మనం స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు కనెక్షన్ అనేది మనం ఇచ్చుకోవాలి. థ్యాంక్ యూ అనడాల్.